రక్షిత మంచినీటి సరఫరా దశలు. ఫస్ట్ వాటర్‌ను చెరువు నుంచి కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్నాక వాటిలో చిన్న చిన్న మలినాలను తొలగించేస్తారు. తొలగించేసినాక ఏరేషన్ పద్ధతి చేస్తారు. అంటే ఈ పద్ధతిలో మనము ఆక్సిజన్ లెవెల్స్ పెంచి మిగిలిన నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువులను అలాంటి వాయువులను తొలగించేస్తారు. దీని తర్వాత క్లోరినేషన్ చేస్తారు. క్లోరినేషన్ అంటే వైరస్, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మజీవులను తొలగించేస్తారు. ఫైనల్‌గా వీటిని ట్యాంకులలోకి ఎక్కించాక ఆ నుంచి మన ఇళ్లల్లో ఉన్న ట్యాప్స్‌లలోకి వస్తూ ఉంటాయి అన్నట్టు. అయితే చాలా వరకు మనము ఏరినేషను, క్లోరినేషన్ ఈ 2 పదాల కాడ కన్‌ఫ్యూజ్ అవుతాము. ఏరినేషను అనంటే ఇందులో ఉన్న వాయువులు మనకు అవసరం ఉన్న వాయువుల శాతాన్ని పెంచి అవసరం లేని వాయువులను తొలగించేస్తారు. క్లోరినేషన్ అంటే క్లీన్ చేయడం. ఏం క్లీన్ చేస్తారు? వైరస్, బ్యాక్టీరియా లాంటి క్రిమిసంహారక సూక్ష్మజీవులను చంపేస్తారన్నట్టు.